హలో అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం విశ్వాసం అంటే ఏమిటో నేర్చుకుందాము. విశ్వాసం అంటే కనబడకపోయినా దేవుడు వాక్యమును నమ్మడం, ఆయన వాగ్దానాల మీద నిలబడటం. ఉదాహరణకు నోవాహు వర్షం పడకపోయినా దేవుడు చెప్పినట్లు నౌక నిర్మించాడు. ఆదికాండం 6. అతని విశ్వాసం వలన అతడు మరియు అతని కుటుంబం రక్షింపబడ్డారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుడి వాక్యం నమ్మాలి. రెండో విధిగా విశ్వాసం ద్వారా రక్షణ. ఎఫెసీయులు 2:8 ఉంటుంది. మీరు కృపచేత విశ్వాసమును బట్టి రక్షింపబడి ఉన్నారు. మన సత్క్రియలు కాదు, మన విశ్వాసమే రక్షణకు మార్గము. ఉదాహరణకు శిలువ మీద ఉన్న దొంగ యేసును చివరి క్షణంలో నమ్మాడు. యేసు ఈరోజు కూడా నీవు నాతో పరదేశిలో ఉంటావని చెప్పాడు. లూకా 23:43 ఉంటుంది. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. చివరి క్షణంలో అయినా విశ్వాసం చూపిన వారికి రక్షిస్తాడు. మూడో విధిగా విశ్వాసం మన జీవితంలో పనిచేస్తుంది. మత్తయి 9:22 ఉంటుంది. కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఉదాహరణకు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు వస్త్రాన్ని తాకితేనే స్వస్థపరచబడతానని విశ్వాసం పెట్టింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. మన విశ్వాసం దేవుని శక్తి కదిలిస్తుంది. నాలుగో విధిగా విశ్వాసం పరీక్షింపబడుతుంది. 1 పేతురు 1:7 ఉంటుంది. మీ విశ్వాసం అగ్నిలో శుద్ధింపబడిన బంగారం కంటే విలువైంది. ఉదాహరణకు యేబు తన ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ పోయినా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. చివరికి దేవుడు అతన్ని 2 ఆశీర్వదించాడు. పరీక్షలు వచ్చినప్పుడు మనము విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. ఐదో విధిగా విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మత్తయి 17:20 మీకు ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల ఈ పర్వతంలో తరలించగలరు. ఉదాహరణకు దావీదు గొలియాతు అనే రాక్షసుని విశ్వాసంతో ఎదిరించాడు. దేవుడు అతన్ని విజయం ఇచ్చాడు. దేవుని మీద విశ్వాసం ఉంటే పెద్ద సమస్యలైన పర్వతములా తరలిపోతాయి. ఆరో విధిగా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. హెబ్రీయులకు 10:38 ఉంటుంది. న్యాయవంతుడు విశ్వాసం చేతనే జీవించును. ఉదాహరణకు అబ్రహాము దేవుడు చెప్పిన దేశం ఎక్కడో తెలియకపోయినా విశ్వాసంతో బయలుదేరాడు. దేవుడిని అతన్ని విశ్వాసపు తండ్రిగా పిలిపించాడు. దేవుడి మార్గం వెంట నడిచిన వారు దేవుడిని ఆశీర్వదిస్తాడు. విశ్వాసం అనేది మన ఆధ్యాత్మిక జీవనానికి ప్రధాన పునాది. అది పర్వతాలను తరలించే శక్తి, సమస్యలో నిలబెట్టే బలం, దేవుడు అనుగ్రహం పొందే మార్గము. మార్కు 11:24 చూసుకుంటే, మీరు ప్రార్థనలో కోరదగినది ఏదైనా నమ్ముడి, అది మీకు కలుగును. ప్రార్థన. ప్రభువా, నా విశ్వాసాన్ని బలపరచు. ప్రతి పరిస్థితిలో నీ వాక్యాన్ని నమ్మి జీవించడానికి నా కృప